ఇంకోటి ఆ బీజేపీ ఆ క్రమంలోనే నిరంకుశత్వం ఈడీలు సిబిఐలు లేకపోతే ఇతర అనేక పద్ధతుల్లో దాడులు ఇవన్నిటికీ పెద్ద చెప్పి పెట్టారు. అంటే టెక్నికల్గా మీరు గెలిచారు తప్పితే ప్రాక్టికల్గా మీరు ఓడిపోయారు. ఈ భారతదేశ ఓటర్స్కి మనం ధన్యవాదాలు చెప్పాలి, భారతదేశ ప్రజలకు మనం ధన్యవాదాలు చెప్పాలి. అదే పద్ధతిలో పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, అదే పద్ధతిలో మన దగ్గర ఉన్న కేసీఆర్ అటు ముందు ఓడిపోయారు. మీరు అర్థం చేసుకోండి, వీళ్ళ ముగ్గురు మైండ్ సెట్ ఉంటాయి. కొద్దిగా హావభావాల్లో బాడీ లాంగ్వేజ్లో కొద్దిగా తేడా ఉంటుంది. ఈయనేమో గంభీర్సి చెప్తాడు, ఇంకొక ఆయనేమో మూలలు ఉన్నట్టు కూడా చెప్తాడు కనపడకుండా, ఇంకొక ఆయనేమో ఇంకో టైంలో చెప్తాడు ఆంధ్రప్రదేశ్. ఇలా లోపల ఉన్న ఆలోచన అంతా నియంత్రణ. వాళ్ళు ఈ పరిపాలన కోసం నియంత్రితం ఎక్కడుంటే ఈ ముగ్గురే మనకి తార్కాలు. ఇవాళ బీజేపీని ఇంకా మరింతగా తెలంగాణలో రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దురదృష్టవశాత్తు కొన్ని స్థానాలు వాళ్ళు గెలిచారు. ఆ స్థానాలు అది వాళ్ళ బలం కాదు. టీఆర్ఎస్ తనను తాను అర్పణ చేసుకుని, అంటే వాడు చెప్పి చేశాడా లేదా పార్టీని నిలబెట్టుకోలేకపోయారా అది వేరు. ఆర్గనైజ్డ్గా ఓట్లు ట్రాన్స్ఫర్ చేయించారా, షిఫ్ట్ చేయించారా అది కొన్ని చోట్ల అప్లై చేయించారు. బాగా బలంగా గెలుస్తారని కొన్ని చోట్ల ఓట్లు షిఫ్ట్ చేయించారు. మల్కాజ్గిరి అది చేవెళ్ళ కొన్ని చోట్ల షిఫ్ట్ చేయించారు. కొన్ని ఆటోమేటిక్గా పోయింది. ఆ విధంగా బీఆర్ఎస్ అనేది బతికొండాలని నేను కోరుకుంటున్నాను. అది రాయండి, బీఆర్ఎస్ బతికొండాలి. బీఆర్ఎస్ని మీరు చంపుకోకండి అని కేసీఆర్ గారిని నేను కోరుతున్నాను. మీరు బీఆర్ఎస్ని చంపుకుని ఎవరు బీజేపీని బతికిస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు అందరిలో చేరితే దానికి విలువ లేదు. మీరు చెప్పిన మాటలు విలువ లేదు. అది కాపాడుకోమని నేను కోరుతూ బీజేపీని నిలవరించవలసిన బాధ్యత పోరాట గడ్డైన తెలంగాణ పైన ఉంది. అటువేమో దేవుడి పేరు చెప్పి రావుడి పేరు చెప్పిన చోట వాళ్ళు ఓడిపోతుంటే ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంది. అది అంతమేరకు. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఉంది. అందరినీ సలహాలు తీసుకోమని నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీగా ఉన్న సిపిఐ అయినా లేకపోతే బీఆర్ఎస్ ఎవరైనా తీసుకుని డెమోక్రటిక్గా నడిపి వాళ్ళు చేసిన తప్పు చేయకుండా రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని నడిపి ఇది ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.